ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలతో బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా తెలంగాణ రైజింగ్ సమిట్ నిర్వహిస్తోంది ప్రజా ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమిట్ జరగనుంది. 2000 మంది ప్రముఖులు ప్రపంచ నలుమూలల నుంచి రానున్నారు. డిసెంబర్ 8న 2 ఏళ్ల పాలనాభివృద్ధి విజయాల ప్రదర్శనకు వేదిక కానుంది. డిసెంబర్ 9న అత్యంత కీలకమైన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. రాబోయే 25 ఏళ్లలో తెలంగాణను నడిపించే ప్రణాళిక ఇది. ఈ విశ్వవేదికపై తెలంగాణ ప్రజలు కంటున్న కలలు, దానికి ప్రభుత్వం రాసుకున్న అమలు చేయబోయే గొప్ప ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది సీఎం లక్ష్యం. అందుకోసం బడులు, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. యువతకు నైపుణ్యం కలిగేలా స్కిల్ యూనివర్సిటీ, ఉపాధి కోసం అంతర్జాతీయ పెట్టుబడులను తీసుకొస్తున్నారు. ఇది నేటి ప్రణాళిక మాత్రమే కాదు, రేపటి తరానికి బంగారు బాట కానుంది. తెలంగాణ భవిష్యత్ చరిత్రకు కీలకమైన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను ప్రపంచ వేదికపై సీఎం వివరించి పెట్టుబడులు రాబట్టనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులకు ప్రభుత్వం కల్పిస్తున్న అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను వివరిస్తారు. ప్రపంచ స్థాయిలో పేరున్న పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనుంది ప్రభుత్వం. ఇంత గొప్ప లక్ష్యాలు పెట్టుకున్న ఈ సమిట్ ను దేశం మొత్తం చూసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్ సమిట్ నిర్వహణపై సమీక్ష చేసిన సీఎం చిన్న పొరపాటు కూడా లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అతిథులకు గొప్ప గౌరవం, ఆతిథ్యం ఇవ్వాలి. దేశ విదేశాల నుంచి 2000 మంది ప్రముఖులను ఆహ్వానించాలని సూచించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ఒక పండుగల సమిట్ జరగాలని సీఎం సూచించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే ఈ రైజింగ్ సమిట్ రాష్ట్ర ప్రగతికి, భవిష్యత్ దార్శనికతకు చిహ్నంగా మారనుంది.